ద లార్డ్ వి సర్వ్ ఇస్ ఎ హంబుల్ లార్డ్. మన ప్రభువు దీనుడు. ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం ఆరాధించే ప్రభువే దీనుడైతే మనం ఇంకా అతిశయించటానికి ఏమి కారణం ఉంది? ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన అతిశయానికి కారణము కాకూడదు. మన అతిశయము ఎవరిని బట్టి ఉండాలి? మన ప్రభువును బట్టే. అపొస్తలుడైన పౌలు తాను రక్షించబడకముందు అతిశయించడానికి ఎన్నో కారణాలు కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత అతనికి మరి అతిశయించడానికి చెప్పుకోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హీ కుడ్ బోస్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. కానీ ఏమంటాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు. మన ప్రభువు ప్రశంస పొందే భక్తి మనం చేయాలి అంటే మనము గర్వానికి దూరంగా ఉండాలి, దీన మనస్సును కలిగి ఉండాలి. మన ప్రభువు తన గురించి తాను చెప్పుకున్న ఒక స్టేట్మెంట్ మనకు తెలుసు. ఆయన మత్తయి సువార్త 11:29 ఏమని చెప్పాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఐ యామ్ మీక్ అండ్ లోలీ అని చెప్పాడు. యేసయ్య తన గురించి సువార్తలలో తన గురించి గొప్పగా ఎక్కడా కూడా ఆయన చెప్పినట్టు కనపడదు. నేను సర్వశక్తిమంతుడను, నేను సర్వవ్యాపిని, ఇలాగూ చెప్పచ్చా లేదా? చెప్పండి. హీఈస్ వర్దీ టు మేక్ దోస్ స్టేట్మెంట్స్. ఈజ్ ఆల్ వర్దీ టు మేక్ దోస్ స్టేట్మెంట్స్. కానీ ఎక్కడా కూడా మనము ఆయన ఆ విధంగా మాట్లాడినట్టు మనం చూడం. ఆయన ఏదైనా తన గురించి చెప్పుకున్నాడంటే దిస్ ఈజ్ ద ఓన్లీ స్టేట్మెంట్ హీ మేడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమన్నాడు? ఐ యామ్ మీక్ అండ్ లోలీ, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఒకవేళ మీకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది, వేలాది మంది ఉన్నారు, మీ గురించి ఏమైనా మీరు చెప్పుకోవచ్చు, కానీ ఒక్క సెంటెన్సే మీరు చెప్పాలి మీ గురించి. మీరు ఏదైనా చెప్పండి. ఇంతమందిలో మీరు అందరికీ తెలిసేటట్టు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఒక లైన్, ఒక సెంటెన్స్ మాత్రమే చెప్పండి అంటే ఐ వండర్ వాట్ యూ వుడ్ చూస్ టు సే అబౌట్ యువర్ సెల్ఫ్. మరి మీ గురించి మీరు ఏం చెప్తారో మరి. అలాంటి ఆపర్చునిటీ, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు అనుకుని నేను ఫలానా, నేను అలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, నాకు ఆ తలాంతు ఉంది, నాకు ఈ గొప్పతనం ఉంది, నాకు ఆ అవార్డు వచ్చింది, ఈ రివార్డు వచ్చింది అని ఇలాంటివి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ యేసయ్య ఆయన తన గురించి చెప్పుకున్న ఏకైక స్టేట్మెంట్ ఏమిటంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఆయన అంతగా తను తాను తగ్గించుకున్నాడు. కనుక ఆయన దేన్ని ఇష్టపడతాడు మనలో అంటే మన దీన వైఖరినే ఆయన ఇష్టపడతాడు.